హాయ్ అండి, అందరూ బాగున్నారా? నిన్న సండే అయితే మేము ఫిష్ ఎక్వేరియం చూడడానికి వెళ్ళాము. ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నారు. పెద్దవాళ్ళకైతే 110 రూపీస్ టికెట్ అండ్ చిన్నపిల్లలకి 60 రూపీస్ అన్నారు. అలా టికెట్స్ తీసుకున్న తర్వాత మా పాప హాయ్ చెప్తుంది. ఇది ఎంట్రన్స్ అండి. మేము ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాం, ఇప్పుడు వీలైందని ఇప్పుడు వచ్చేసాము. చాలా రకరకాలుగా ఫిష్లు ఉన్నాయి. నేను కూడా ఎప్పటి నుంచో లోపల ఏముంటాయి, ఎలా ఉంటుంది అని చూడాలనుకున్నాను. ఇప్పటికైతే కుదిరింది. ఇక్కడ ఎక్వేరియంస్ అన్నీ అమ్ముతున్నారండి. అంటే ఎక్వేరియంస్ లోపల ఏమన్నా మనకి పెట్టుకునేవి అండ్ స్టోన్స్ అలాంటివి కూడా మనం పర్చేస్ చేయొచ్చు. అక్కడ అమ్ముతున్నారు వాళ్ళు. ఇక్కడంతా తిరిగామండి. ఇక్కడ కొంచెం సింపుల్గా చిన్నదే ఉంది, బట్ ఫిషెస్ అయితే అద్దిరిపోయినాయి. రకరకాలు మనం ఎప్పుడు చూడలేని కూడా ఉన్నాయండి. అందుకే కదా వచ్చేది చూసేకి. ఇది చూసారా, కొత్త రకం ఎంత బాగుందో. వాటి నేమ్స్ కూడా అక్కడ మెన్షన్ చేశారండి, మనం చదువుకోవచ్చు. నాకైతే ఈ కలర్ ఫిష్ ఎంత ఇష్టమో, సో నాకు చాలా నచ్చుతుంది. మా పాపకు కూడా చాలా ఇష్టము. ఇది చూసారా, ఈ ఫిష్ చాలా బాగుందండి. అన్నీ చూసేసిన తర్వాత అయితే ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళే ముందు బయటకు వచ్చిన తర్వాత ఈ ప్లేస్ అయితే అద్దిరిపోయింది. ఈ ప్లేస్ దగ్గరకు వచ్చి అందరూ పిక్స్ తీసుకుంటున్నారు. అలాగే కాసేపు అలా చూస్తూ ఉంటే పీస్ఫుల్గా ఉందండి. ఈ ప్లేస్ అయితే నాకు చాలా నచ్చింది. తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. గ్రీనరీ చూసారా ఎంత బాగుందో ఇక్కడ. తర్వాత ఎంట్రీ అయితే ఇలా ఉందండి. అందరూ చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సండే కాబట్టి అందరూ పిల్లలతో సహా వచ్చారు. సూపర్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ జెల్లీ ఫిష్ ఉందండి, మీకు తర్వాత చూపిస్తాను నేను. మా పాప వచ్చి అక్కడ జెల్లీ ఫిష్ ఉంది, నువ్వు రా అంటూనే ఉంది. నేను ఇక్కడ ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అనేసి తీస్తూ ఉంటే రా అని తినేస్తూ ఉంది మా పాప. సరే కదా అని వెళ్ళాను. జెల్లీ ఫిష్ అనేది ఫస్ట్ టైం అండి నేను ఇంత దగ్గర నుంచి చూడడం. చాలా వెరైటీగా ఉంది, చూడండి మీరు కూడా. సూపర్గా ఉంది కదా చూస్తూ ఉంటే. నాకైతే ఈ గ్రీనరీలో ఫిషెస్ అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. మీలో ఎంతమందికి ఎక్వేరియంస్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. సో క్యూట్. తర్వాత మళ్ళీ ఇంకో స్టెప్ పైకి వచ్చేసిన తర్వాత ఇక్కడ స్మాల్ ఎక్వేరియంస్లో అంతా ఈ విధంగా ఉందండి. ఇదే లాస్ట్ రౌండ్. ఎక్కడ చూసినా మనం చిన్న ఫిష్లు అలాగే రకరకాల ఫిష్లతో సూపర్గా ఉంది. ఇక్కడ బుద్ధ అంటూ నాకు చాలా నచ్చింది. అంటే ఇలా కూడా మనం ఎక్వేరియంస్ని ఇంట్లో పెట్టుకోవచ్చు, ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని వాళ్ళు చూపించే విధానం బాగుంది. అండ్ క్లీనింగ్ ప్రాసెస్ అంతా దానికి అదే అవుతుంది అనుకుంటా. అందుకే వాళ్ళు అంత నీట్గా అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అనిపించింది నాకు. మీలో ఎంతమందికి ఫిష్ ఎక్వేరియం నచ్చిందో నాకు కామెంట్ చెయ్యండి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అంతేనండి, బయటకైతే వచ్చేసాము. ఇదంతా కబాన్ పార్క్ అండి. ఇక్కడ మా పాప గుర్రం ఎక్కుతాననింది, అక్కడ వాళ్ళ డాడీ గుర్రం ఎక్కిచ్చారు. అంతే ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి లైక్ చేయండి.